అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు ప్రసాదం బూరెలు అంటే రవ కేసరితో బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ రవ కేసరి బూరెలకి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, బియ్యం 1.5 కప్పు, వాటర్ 2 కప్పులు, బొంబాయి రవ్వ 1 కప్పు, పంచదార 1.5 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ టేస్ట్కి సరిపడా, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, యాలకుల పొడి 1 టీ స్పూన్, పచ్చికర్పూరం చిటికెడు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా మనం బియ్యాన్ని అలాగే మినపప్పుని 4 నుండి 5 గంటల పాటు వాటర్లో వేసుకుని నానబెట్టుకొని కడిగి పెట్టుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా కడిగి పెట్టుకున్న పప్పుని బియ్యాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి లేదంటే గ్రైండర్లోకి తీసుకుని అందులో టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్, ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మనం పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా రుబ్బుకుని పెట్టుకోవాలి. మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా బూరెలు వేసుకోవడానికి వీలుగా ఈ పిండిని మనం రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొద్దిగా వంట సోడాని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం బొంబాయి రవ్వని వేయించి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించుకుంటే ఈ విధంగా చక్కగా వేగుతుంది. దీన్ని మనం తీసి పక్కన గిన్నెలోకి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని యాడ్ చేసుకుని ఉడికేంత వరకు తిప్పుకుంటూ ఉండలు కట్టకుండా 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత అందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా కూడా కరిగేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా షుగర్ కరిగి సాఫ్ట్గా అయిన తర్వాత అందులో మనం నెయ్యిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఉడికిస్తే ఈ విధంగా గట్టి పడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో యాలకుల పొడి, కొద్దిగా పచ్చికర్పూరం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని చల్లారిన తర్వాత వీటిని మనం చిన్న చిన్న ఉండలుగా మనకి నచ్చిన సైజులో ఉండల్ని చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చేసుకుంటే ఉండలు మనకి బాగా వస్తాయి. ఈ విధంగా ప్రసాదం ఉండలన్నిటినీ కూడా తయారు చేసుకుని వాటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్లోకి వేసుకుని ప్రసాదాన్ని పిండితో కవర్ చేసుకుని ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని బూరెలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం బూరెలు రెడీ. ఈ ప్రసాదం బూరెలకి తోపు మనం మిక్సీ జార్లో వేసాం కదా, అదే గ్రైండర్లో వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.